మహబూబాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైల్వే శాఖ సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విజయవాడ కాజీపేట జంక్షన్ల మధ్య పట్టాలపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఇంటికెన్న తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల పరిధిలో కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ కాజీపేట మధ్య రైల్వే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ట్రాక్ పునరుద్ధరణపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక కే సముద్రం మండలం తాళ్లపూస వెళ్లి శివారు రైల్వే ట్రాక్పై వరద నీరు ప్రవహించడంతో రైల్వే ట్రాక్ క్రింద ఉన్న కంకర కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైల్వే శాఖ సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విజయవాడ కాజీపేట జంక్షన్ల మధ్య పట్టాలపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ఇంటికన్నే తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల పరిధిలో కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. దీంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ కాజీపేట మధ్య రైల్వే రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ట్రాక్ పునరుద్ధరణపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇక కే సముద్రం మండలం తాళ్లపూస వెళ్లి శివారు రైల్వే ట్రాక్పై వరద నీరు ప్రవహించడంతో రైల్వే ట్రాక్ క్రింద ఉన్న కంకర పూర్తిగా కొట్టుకుపోయింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ప్రధానంగా ఈ రోజు కురిసినటువంటి అతి భారీ వర్షంతో మహబూబాబాద్ జిల్లా, అదేవిధంగా ములుగు, వరంగల్ జిల్లాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మహబూబాబాద్ జిల్లాలో చూస్తే మొత్తం అంటే విజయవాడ కాజీపేటకు సంబంధించినటువంటి రైల్వే జంక్షన్ల మధ్య మొత్తం ట్రాక్ అనేటువంటిది కిలోమీటర్ల మేర పూర్తిగా ధ్వంసమైంది. డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి మొదలుకుంటే అంటే విజయవాడ కాజీపేట రైల్వే లైన్ ప్రాంతంలో డోర్నకల్ జంక్షన్ నుంచి మొదలుకుంటే కాజీపేట జంక్షన్ వరకు మహబూబాబాద్ సమీపంలో ఉన్నటువంటి కే సముద్రం ఇంటికన్నె లోపల పూర్తిగా రైల్వే ట్రాక్ ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. కే సముద్రం మండలం ఇంటికన్నె, అదేవిధంగా తాళ్లపూసపల్లి 2 రైల్వే స్టేషన్ల పరిధి లోపల ట్రాక్ పూర్తిగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇంటికన్నా సమీపంలో ఉన్నటువంటి పెద్దమూరి వద్ద ట్రాక్, అదేవిధంగా సిగ్నలింగ్ వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా వరద నీటిలో కొట్టుకోవడంతో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అక్కడ ఉన్నటువంటి అంటే ట్రాక్ సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు చేపడదామన్నప్పటికీ కూడా ఈ భారీ వర్షంకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు కూడా కొనసాగేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యం లోపల విజయవాడ, అదేవిధంగా కాజీపేట రైల్వే జంక్షన్ల పరిధిలో ఉన్నటువంటి రైళ్లను రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు పూర్తిగా నిలిపివేశారు. మహబూబాబాద్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ పరిధిలోను, డోర్నకల్ సంబంధించినటువంటి జంక్షన్ పరిధిలోను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రైల్వే ట్రాక్ పునరుద్ధరణ అయితే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ వర్షాలు తెరపిస్తే తప్ప దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి అంటే రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో, మున్నేరు వాగు కావచ్చు, మిగతా చిన్న చిన్న వాగులు, వంతెనల పై నుంచి వాటర్ రావడం, ఆ ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో దాన్ని పునరుద్ధరణ చేయాలంటే ఖచ్చితంగా వర్షాలు తెరపిస్తే తప్ప ఇది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నెల్లికూదురు లోపల కూడా అక్కడ ఉన్నటువంటి చెరువు తెగిపడడంతో మొత్తం ఒక ఊరును ముంచెత్తడం అనేటువంటి జరిగింది. అక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎడతెరిపి లేని వానలు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. రైల్వే ట్రాక్ కింద ఉన్న మొత్తం కంకరంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీంతో విజయవాడ కాజీపేట జంక్షన్ మధ్య పట్టాలపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో మొత్తం కంకరంతా కూడా బయటకు వెళ్లిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీంతో మొత్తం రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన సిచ్యువేషన్స్ అయితే అక్కడ స్థానికంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కరెంటు తీగలు కూడా అంటే కరెంటు స్తంభాలు కూడా పోల్స్ కూడా ఒకవైపు ఒరిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. రైల్వే పట్టాలు కూడా గాల్లో తేలుతున్నట్టుగా అక్కడ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ రైల్వే వ్యవస్థ మీద భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ కింద ఉండాల్సిన మొత్తం కంకర్నంతా కూడా మొత్తం తొలిచేయడంతో రైల్వే వ్యవస్థ పూర్తిగా ఆ ట్రాక్ మీద అటు ఇటు రవాణా పూర్తిగా స్తంభించిపోయిన సందర్భాలే ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లు అయితే పూర్తిగా నిలిచిపోయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. రైల్వే పట్టాలన్నీ కూడా నీట మునిగిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వరద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రైల్వే వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావాన్ని అక్కడ మనం చూడొచ్చు.
कंकर लाना ये लाना वो तो